తులారాశి విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి జాతకులు ఎటువంటి ఫలితాలను పొందుతారు? ఈ సంవత్సరం తులారాశి జాతకులకు కలిసి వస్తుందా? ఈ వివరాలను కాస్త వివరిస్తారా? శ్రీ విశ్వావసు సంవత్సరానికి గాను తులారాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా కాందాయ ఫలములు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అగౌరవం 2. తులారాశి వారికి ఈ సంవత్సరం యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. కుల వృత్తిలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. అన్ని విధాల అదృష్టం తోడవుతుంది. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని సక్రమమైన మార్గంలో నడుస్తారు. మధ్యవర్తిత్వాల వల్ల లాభపడతారు. అన్ని రంగాల వారికి అదృష్టం కలిసి వస్తుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చెడు ఆలోచనలకి దూరంగా ఉండండి. సంతాన ప్రయత్నాలు చేసేవారికి కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ సంతాన భాగ్యం కలదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు. రాబోయే సమస్యలను ముందుగానే పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ప్రతి పనిని క్రమశిక్షణ పద్ధతిలో చేయాలని నిర్ణయించుకుంటారు. మీ ప్రవర్తనను ఇతరులు వేలెత్తి చూపించకుండా జాగ్రత్త పడండి. బార్ అండ్ రెస్టారెంట్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు కుటుంబ సభ్యులతో కలిసి సందర్శిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఫైన్ ఆర్ట్స్ రంగంలో ఉన్నవారికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి. తద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి శుభ ఫలితాలు ఉండును. నూతన వ్యాపారానికి అధిక పెట్టుబడులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. వృద్ధులు దైవారాధనలో ఎక్కువ సమయం గడపడం ద్వారా మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరవుతుంది. క్రీడారంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. జ్యేష్ఠ సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. కారణం అబార్షన్స్, మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు కలవు. వివాహ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. మీ జీవిత భాగ్యస్వామితో సఖ్యత బలపడి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. గ్రానైట్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. స్వాతి నక్షత్ర గర్భిణీ స్త్రీలకు ప్రసవం ఇబ్బంది అవ్వడం వల్ల సీసెక్షన్ జరిగే అవకాశం కలదు. చిత్తా నక్షత్ర జాతకులకు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులారాశి వారు రాహుకి గ్రహజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలను. తులారాశి వారు మరింత మెరుగైన ఫలితాలు సాధించాలంటే ఏం చేస్తే బాగుంటుంది? భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.